విజయసాయి రెడ్డి గారు ఆల్రెడీ రిటైర్ అవుతున్నారని చెప్పేసి చెప్పారు ఆయన కూడా. ఇలా ఇంకో 2-3 పార్టీ నుంచి వెళ్తున్నారని కూడా తెలుస్తుంది. మరి ఏంటంటారు నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గురించి చెప్పాలంటే? ఏదైనా కూటమి ఎంత చేసినా చేయకపోయినా మీరు రాష్ట్రం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒకటి అడుగుతా. ఇప్పుడు ఆపోజిట్ లో ఎంత బాగున్నా సరే ఇంకొకరు చెప్పేవాళ్ళు అయినప్పుడు వీళ్ళు కూడా కొన్ని రోజులకు అలానే తయారవుతారంటారు జనాల మైండ్. మరి ఇది పార్టీ బలహీనం అవుతున్నప్పుడు ఈ పార్టీ ఇంకా ఎక్కుతున్నప్పుడు వాళ్ళు కూడా కొన్నిసార్లు చెడు చేయొచ్చు కదా. ఎవరు? టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా. ఓకే. సో దానికి ఏమంటారు మరి? సో మీరు ఒక్కొక్కసారి చేయొచ్చు చేయకూడదు అని అంటే, చేయకూడదు అనేది ఏమి ఉండదు, చేసే పార్టీ అది. కాబట్టి అందరూ విశ్వాసించే ఈరోజు అందరం ఎక్కించి కూర్చోబెట్టారు. సో ప్రతి ఒక్కరికి టీడీపీ ప్రభుత్వం అంటే పార్టీ అన్నా కూడా చాలా అభిమానం ఉంది, నాయకుడి మీద అంత నమ్మకం ఉంది. చేయలేము అనేది ఏం లేదు, చేస్తుంది, కాకపోతే టైం కావాలంతే. ఒక నిజాయితీ పరుడు వచ్చి ప్రెస్ మీట్ దగ్గరకు వచ్చి ప్రజలకి నాకు ఇంత అమౌంట్ వచ్చింది, నేను దాన్ని సోషల్ వెల్ఫేర్కి నేను వాడలేకపోతున్నాను, సో నేను ఏదైతే రాష్ట్రానికి అభివృద్ధి చేసే మంచి పని ఏదైతే ఉందో పోలవరం కంప్లీట్ చేయడానికే వాడుతున్నాను అని చెప్తే అది ఎంత నిజాయితీతనం అది చెప్పండి. ఇప్పుడు మభ్య పట్టాలంటే ఎంతసేపు చెప్పండి, ఇస్తాను అని చెప్పేసి 5 ఏళ్ళు గడిపించవచ్చు, కానీ ఉన్న వాస్తవాన్ని చెప్పాడు కదా. దానికి ఏం చేశాడు? ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఎక్కడ పనికి మాలిన భూములు కూడా ఈరోజు బంగారం పండించుకోవచ్చు. అది కంప్లీట్ అయితే నీళ్ళు వస్తే ఇంకా నోరుది ఇది చేసుకొని వర్షం కోసం చూడాల్సిన అవసరం లేదు. కళ్ళు కాయలు కాసే వర్షం ఎప్పుడు పడద్దా అని చెప్పి ఎదురు చూసిన అవసరం లేదు. ప్రతి ఒక్క భూములు మంచిగా పండేటువంటి సిచ్యువేషన్ ఉంది. అది కానీ కంప్లీట్ అయితే నీరు అన్నిటికీ వస్తుంది. సో అంతకన్నా మంచి పని ఇంకేముంటుంది ప్రజలకి? అంతకన్నా ఇంకేం కావాలి? ఇప్పుడు నువ్వు ఇచ్చే 5-15 వేలు ఎన్ని రోజులు ఉంటాయని అడుగుతున్నా. ఇవ్వాలి, మాట చెప్పిన తర్వాత మాట తప్పకూడదు, ఇవ్వాలి, ప్రజలకు ఇవ్వాలి, వాస్తవం అది. కానీ వస్తుంది, ఇస్తారు కూడా. ఒకవేళ ఇవ్వలేనప్పటికీ ఈ మంచి పనులు చేస్తున్నారు కదా, మీరు దాన్ని ఎందుకు గ్రహించడం లేదు? ఆయన ఇచ్చే 15,000 కోసం మీరు తిరిగి మళ్ళీ ఆయన కోల్పోతే మీరే కదా లాస్ అవుతారు. అది కూడా ప్రజలు గమనించుకోవాలి కదా. ఆయన పోనీలే మా 15,000 ఇస్తానని చెప్పారు, కొన్ని అనివార్యమైన కారణాల వల్ల బాబు గారు మాకు ఇవ్వలేకపోతున్నారు, కూటమి ప్రభుత్వం చేయలేకపోతుంది, అయితే ఏంలే మాకు పోలవరం కంప్లీట్ అయిపోయి ఈరోజు ప్రతి ఒక్క దగ్గరికి నీళ్లు పారే అవకాశం ఉంది, సో మేము భూముల్లో కష్టపడి పండించుకుంటున్నాము, ఇచ్చిన 15,000 ఆడపోలేదులే అనే తత్వం కూడా ఆలోచించవచ్చు కదా. దాని గురించి జెన్యున్గా వచ్చి చెప్పాడు కదా బాబు గారు, నేను పెట్టలేకపోతున్నాను అని. సో రేపు ఏదైనా లాభాలు వస్తే ఇస్తాడు, దాని తప్పే